ఉన్నాయి. ఇవి త్వరితగతిన కంప్లీట్ చేసి మీ అందరికి కూడా అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పేసి ఇంజనీరింగ్ అధికారులు కూడా దీని మీద పనిచేయాలని చెప్పి వారిని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 99 రోజుల కార్యాచరణ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఇది ఏర్పాటు చేసుకొని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే నిన్న గౌరవ సర్పంచ్ గారులందరూ కూడా జిల్లా స్థాయిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా అటెండ్ అయినారు. సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఈ 99 రోజుల్లో మీ గ్రామ పంచాయతీలకు విడుదలైనటువంటి నిధుల్ని మీరు ఉపయోగిస్తూ గ్రామంలో పారిశుద్ధ్యం, పచ్చదనం, అదేవిధంగా చిన్న చిన్న ఏమైనా రిపేర్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోయేటుంటే వంగిపోయి ఉంటే ఇటువంటి అన్నీ కూడా వీధి దీపాలు అమర్చుకోవడం, ఇటువంటి అన్నీ కూడా చేసి గ్రామ ప్రజలకి వారికి ఇమీడియట్గా వారికి ఉన్నటువంటి సమస్యలను తీర్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వివిధ థీమ్స్ ద్వారా చేపట్టినాము. దాన్ని గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మీరందరూ కూడా గ్రామ ప్రజలు కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.